మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనములు. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. Is it not to deal thy bread to the hungry, and that thou bring the poor that are cast out to thy house? When thou seest the naked, that thou cover him, and that thou hide not thyself from thine own self. Then shall thy light break forth as the morning, and thine health shall spring forth speedily, and thy righteousness shall go before thee. The glory of the Lord shall be thy rewarded. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. యథార్థమైనటువంటి ఆరాధనకు అబద్ధమునకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాం. పిల్లలు, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏదో చక్కని డిక్లరేషన్ ఇక్కడ ఇవ్వబడింది. పిల్లలు ఆలోచించండి, ధృవీకరణ కనబడుతుంది మనకి ఇక్కడ. ఏది మీరు చేసే పనేంటి, నేను కోరుకునేది ఏమిటి అని ఇక్కడ రెండు తేట తెల్లపరుస్తూ ఉన్నాడు. నిజమే, పశ్చాత్తాప ఫలితం చాలా బాగుంటుంది. వెతకాల్సిన రీతిలో దేవుణ్ణి వెతికితే, దేవుని వాక్యాన్ని మనం అనుదినము ఆచరణలో పెట్టినట్లయితే దాని ఫలితాలు చాలా దివ్యంగా ఉంటాయండి. అబద్ధానికి చోటు ఉండదు అక్కడ, యథార్థత ఉట్టిపడుతూ ఉంటుంది. మనము దేవుని వాక్యమునకు లోబడినంత మేరకు ఈ వచనాల్లో రాయబడిన దీవెనలన్నీ మన సొంతం అవుతాయండి. అంటే ఆశీర్వాదాలని అనుభవించవచ్చు అని ఇక్కడ చెప్తున్నాడు. మన ముందు వెలుగు నడుస్తుంది, మనకి స్వస్థత శీఘ్రంగా త్వరగా వస్తుంది. ఆయన మహిమ, ఆయన నీతి ఇవన్నీ మనకేనండి, మన ముందు నడుస్తాయి. అంటే దేవుడు మనకు మార్గదర్శకంగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం, ఆయన కోరుకున్న బ్రతుకు మనలో కనపడాలి. అదే దేవుడు ఆశిస్తున్నాడు. ఇంతవరకు నువ్వు జీవించిన జీవితంలోనికి ఒక్కసారి తొంగి చూసుకో. ప్రతి ఒక్కటి ఆయనకి ఇష్టమైన రీతిలో జరిగిందా? ఆయన ఆశించిన రీతిగా ఆయన అంచనాలను మనం అందుకుంటున్నామా? ప్రభువుని మెప్పించగలిగితే ఇక మనకు తిరుగులేదు. నాకు స్వస్థత కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు వెలుగు ఉదయించాలని కోరుకుంటాం తప్పు కాదు. కానీ అవి లభించటానికి కావలసిన అర్హత ప్రకారం మనం జీవిస్తున్నామా? అర్హతలన్నీ ఉంటే ఆయన ఇచ్చేది ఏంటండి అని ఎదురు ప్రశ్న వేస్తావేమో. నీవు చేయగలిగిన పనులు చేయమని దేవుడు చెప్తున్నాడు. ఆయన కృపామయుడు, చెయ్యలేక కాదు. ఆయన చేయాల్సిన కార్యాలన్నీ మన జీవితంలో చేశాడు. మన కొరకు ప్రాణమిచ్చాడు, మన పాపముని క్షమించాడు, మనల్ని తిరిగి లేపుతాను, పునరుద్ధానం చేస్తాను అన్నదానికి ముందుగా ఆయన పునరుద్ధానమై చేసి చూపించాడు. అయితే ఇంకా చీకటిని ఎందుకు కోరుకుంటాం? అనారోగ్యం నుంచి నిన్ను బయటికి తీసుకుని రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయ స్వస్థతను దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మనకు కాపలా కాసే ఉద్యోగాన్ని దేవుడు తీసుకున్నాడు. నిజమండి, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమునకు కాపలా కాయను. మన వీపు మనకు తెలియదు, మన వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు. వెనక నుండి శత్రువుడు ఎలా దండెత్తి వచ్చి వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు. మన చుట్టూ దేవుడు కాపుదలిస్తున్నాడు. ఆయన కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మహిమను మనము కోరుకోవాలి. దేవుని మహిమ మనల్ని సంరక్షిస్తుంది. మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తానంటున్నాడు, దారి చూపిస్తానంటున్నాడు, మనకి సంతృప్తినిస్తానంటున్నాడు, మనకి బలమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు అన్నిట్లో విఫలమైపోయామేమో, నిన్ను సఫలులుగా చేయబోతున్నాడు దేవుడు. మన జీవితాన్ని కట్టడానికి, మన జీవితాన్ని నిలబెట్టడానికి,
మనల్ని బలపరచటానికి సామర్థ్యాన్ని కూడా దేవుడిస్తున్నాడు. ఆయనే వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు. దీవెనలు కావాలి అని కోరుకుంటాం తప్పు కాదు. దీవెనలకు తగిన జీవితం జీవించాలి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితము జీవించాలి. నిజమే, గొప్ప దేవుడు గొప్పగానే దీవిస్తాడు. మనము మరి చప్పనైన జీవితం జీవించటం కాదు కదా, దేవుని మెప్పు పొందేటువంటి జీవితం జీవిస్తాం. కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, మనలను కూడా ఆశీర్వదిస్తానని అభయం ఇచ్చాడు. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించి, ప్రభువా నీ కాపుదలలో నన్ను, నా కుటుంబమును, మా ప్రాంతమును, మా అందరినీ కూడా మీరు సంరక్షించండి, మా ద్వారా మీ చిత్తము నెరవేర్చుకోండని ఈ క్షణమే పలుకుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.